నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణము, చదువులకు అనుసంధానం చేస్తూ కళ్యాణమస్తు, షాదీ తోఫా సైతం ప్రతి రూపాయి కూడా ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఇన్ని పథకాలు తేవడమే కాకుండా ప్రతి రూపాయి కూడా ప్రతి పేద కుటుంబానికి పూర్తిగా ఉపయోగపడాలని ఆ లబ్ధిని నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అక్క చెల్లెమ్మల ఫోన్లలోనే దిశ యాప్ బటన్ నొక్కితే చాలు, ఆపదలో ఉన్నప్పుడు అక్క చెల్లెమ్మలకు 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు ఆ అక్క చెల్లెమ్మలకు ఫోన్ చేసి నేరుగా అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడిగే పరిస్థితి. మన గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ తీసుకువచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అవునా కాదా? మరి ఈ పనులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు? అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ పిల్లల చదువుల్ని ఎలా మార్చామో కూడా మీరే చూడండి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇంతకుముందు ఎవరు కనీసం పిల్లల చదువుల గురించి ఆలోచన చేయలేదు. కారణం, ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి, ఆ పిల్లలకు చదువుల గురించి పట్టించుకోకపోయినా ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి. కానీ ఆ పిల్లలే రేపటి తరం. ఆ పిల్లలు బాగుంటేనే పేదవాడు పేదరికం నుంచి బయటికి వస్తాడు, తలరాతలు మారుతాయని ఆ పిల్లల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అనంటే అది మీ బిడ్డ అని చెప్పి కూడా ఈరోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నాను.